ఎంత తోడుకైనా ఒక 5 మంది ఉంటారు, ఉండకుండా ఏముండడు. బాస్కే తప్పలేదబ్బా, ఎవడో ఒకడు 5 మంది పొడిచే వాళ్ళ మనం ఎంత, మనకు కూడా ఉంటారు ఒక 5-6 మంది. అట ప్రతి ఒక్కడు ఉంటాడు. అనిల్ కుమార్ యాదవ్ ఉంటాడు, సంజీవన్ ఉంటాడు, ఇంకొకరు ఉంటారు. ఎప్పుడు కూడా నేను ఒకటి చెప్తా ఉంటా, ఎవడైనా 4 ట్రోల్ వేసారనుకో, మనం మా బాస్ మీద ట్రోల్ వేసే దాంతో పోలిస్తే మనం ఎంత, సముద్రంలో నీటి చుక్క అంత. ఆయన పడే అవమానాలు, ఆయన పడిచే పోట్లు, ఆయన్ని ఎంతమంది కట్టగట్టుకొని దించాలా అని చెప్పి ఈ రాష్ట్రంలో కట్టగట్టుకున్న వాళ్ళు చూస్తుంటే, వాళ్ళని ఎదిరించే మన నాయకుడు మనం ముందుండంగా మనం ఎంత చిన్నవంత. కాబట్టి అట్లాంటివి ఉంటాయి, ఉండకుండా పోవు. రాజకీయాలలో ఉన్నా కూడా మీ అందరి బలం, మీ అందరి ఆశీస్సులు, వేదిక మీద ఉన్న నాయకులు, కిందున్న నాయకులు అందరూ కూడా, నాకు తెలిసి ఈ ప్రాంతంలో చాలా మందితో నేను కలిసి మాట్లాడి ఉన్నామండి. నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా సంజీవన్న మనస్తత్వం తెలుసు. నేను గర్వంగా కూడా చెప్తాను, ఎంతో మంది శాసనసభ్యులను నేను చూశాను, కానీ ఒక మంచి మనసున్న వ్యక్తి, అందరినీ కలుపుకోబోయే వ్యక్తి. సూలూరుపేటలో గతంలో కూడా చాలా మంది శాసనసభ్యులు వచ్చారు. చెయ్యి చాచి జోబిలోంచి లాక్కునే వ్యక్తి అయితే సంజీవన్న కాదు. తాను కొన్న దాంట్లో పెట్టి ముందుకు వెళ్ళే వ్యక్తి సంజీవన్న. కాబట్టి కొంతమందికి ఆ పెత్తందారి వ్యవస్థ పోని వాళ్ళు, లేకపోతే నెత్తినెక్కి తాండవం చేయాలనుకున్న వాళ్ళు సంజీవన్న నచ్చకపోవచ్చేమో, కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ రాజకీయ సామాజిక సాధికార యాత్రలో ఇంకా మేము నెత్తినెక్కి ఎవరైనా 2-3 పెత్తనం చేయాలనుకున్న వాళ్ళు బాధపడి దూరం పోవచ్చు, లేకపోతే పొడవచ్చేమో, కానీ సంజీవన్న గెలుపు తథ్యం. దాన్ని ఎవడు ఆపలేడని చెప్పి తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో అందరూ బాబులు అయిపోయారబ్బా. చంద్రబాబు అంట, కళ్యాణ్ బాబు అంట, లోకేష్ బాబులంట. మీ బాబులందరూ కూడా కట్టగట్టుకొని వచ్చినా కూడా మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్కరిని యుద్ధం చేయటం కూడా కష్టంగా ఉంది మాకు కూడా. కట్టగట్టుకొని ఒకేసారి వచ్చేస్తే 2024లో కట్టగట్టుకొని కొట్టి బంగాళాఖాతంలో మూసేసి మాకు ప్రత్యర్థి లేడు, మాకు ఎదురు లేదు, ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అని చెప్పి 2024లో ఎందుకు ఆ కాస్త కూస్తో సరే ఎందుకబ్బా ఒకరి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో గర్వంగా ఉంటుంది. అప్పుడప్పుడు కూడా చెప్తుంది. ఈ టైంలో ఎంతమంది మీదెక్కి కొట్టాలనుకుంటున్నప్పుడు గెలిస్తే ఆ కిక్ ఉంటది, ఆ కిక్కే వేరు. ఆ కిక్కు ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాయి. 2024లో వాళ్ళ దోల తీరుస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం, జెండా ఎగరవేస్తామని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. ఇక్కడున్న నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గం చాలా బాధ్యత ఉంది. నాకు తెలుసు ఎంతమంది పోయి అన్న దగ్గరికి వెళ్ళి చెవులో ఊదారో, ఎయిర్పోర్టుల దగ్గర ఊదారో, ఇంకెక్కడెక్కడ ఊదినా ఒక నమ్మకం సంజీవన్న గెలుస్తాడని ఇక్కడున్న నాయకులు అందరూ కూడా వెళ్ళి మేం గెలిపించుకొని వచ్చుకుంటాం సంజీవన్ననే అని చెప్పి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చున్నారు. కాబట్టి మీ అందరి బాధ్యత ఆ 65,000లో ఒక ఓటు తగ్గకూడదు, 65,000 పైగా పోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతైనా కూడా ఇంతమంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని, ఇది చాలు. అవతల వాళ్ళకి అసలు ఇప్పటికే అవతలోడు అభ్యర్థి దిక్కు లేదు. ఓడి అభ్యర్థి ఎవడో చెప్పండి రా నాయన, గెలుపోవటం దేవుడు ఎరుగు. మేము మెజారిటీలు లెక్కేసుకుంటాం. పలానోడు అంటే 70 వేసుకుంటాం, పలానోడు అయితే 80 వేసుకుంటాం, లేకపోతే ఇంకొకడైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాం. అభ్యర్థి ఎవరో చెప్పకుండా కనీసం 2 నెలలు ఎన్నుకుతా ఉంటే మాకు ఎవడో అభ్యర్థి లేదో తెలియని పరిస్థితిలో ఇక్కడ సూలూరుపేటలో ఉంటే మాకన్నా ఒకడో ఉన్నాడు. కానీ సంజీవన్కి అయితే ఈ జిల్లాలో ఇంకా అభ్యర్థి కనీసం కనిచూపులు ఎవరికి లేని నియోజకవర్గం సూలూరుపేట నియోజకవర్గం. ఇక్కడున్న నాయకులందరి కష్టం, ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుతున్న కష్టం, నాయకులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం. కాబట్టే ఈరోజు ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాం.
ఏమన్నా ఆలోచన ఏమన్నా చేస్తున్నారేమో, సంజీవనం తోసేస్తే బయటికి, సంజీవన్ వచ్చిపోరు నువ్వు తెలుగుదేశంలో చేరి టికెట్ వస్తుంది, అది సీను లేదురా అబ్బా. సంజీవనం ఖచ్చితంగా ఇక్కడే మంచి మెజార్టీతో, పాపం ఆశలు కూడా పోయినట్టున్నాయి. రేపటి నుంచి వాళ్ళ అభ్యర్థిని ఏమైనా ఎత్తుక్కునే వేటలో ఉంటారు. ఎత్తుక్కునే టైంకి నామినేషన్ వస్తే ఎవడో గొట్టంగానే తీసుకొచ్చి నామినేషన్ ఇస్తాడు, ఆడితే ఎన్నికలు అయిపోతాయి. కాబట్టి కాస్తో కోస్తో కొద్దిగా దూరం ఉన్న వ్యక్తులు కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు మీరందరం కూడా మనందరం కూడా కలిసి పనిచేయాల్సింది జగనన్న కోసమే. ఇక్కడ సంజీవన్నో, అనిల్ కుమార్ యాదవో, లేకపోతే మేరీగ మురళన్నో, లేకపోతే ఇంకొకరో కాదు. ఈరోజు మనం అండగా ఉండాల్సిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఒక పొరపాటు కూడా, ఒక చిన్న పొరపాటు కూడా జరిగితే అది సరిదిద్దుకోలేం మళ్ళీ. అరే ఒక 10 రోజులు 15 రోజులు చిన్న పొరపాటు జరిగితే ఆ రోజు ఆవేశాలకి మనం కానీ తావునిస్తే మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. మన కుటుంబంలో అన్న తమ్ముళ్ళు ఉంటారు, చాలా మంది చంపుకునే దానికి కూడా పోయి ఉన్నారు. తర్వాత 2 నెలలకో 3 నెలల్లో కలిసి మెలిసి ముందుకు వెళ్ళిన చరిత్ర మన చరిత్రలు. కాబట్టి ఇవన్నీ తాత్కాలికం. ఒకవేళ కొంతమందికి సంజీవనకి రాకూడదని వేరే వాళ్ళకి రావాలనే కోరిక ఉండొచ్చు, తప్పులేదు. ఏమన్నా వస్తే ఇంకొకరు రావాలి. కానీ ఈరోజు అయిపోయింది, జగనన్న సంజీవనని క్యాండిడేట్గా పెట్టేశాడు, అయిపోయింది. కలిసి వెళ్ళండి. ఒక సామెత గుర్తుపెట్టుకోండి, ఒక్క అడుగు ముందుకు వేసి వచ్చి మీరే 2 చేతులు చాచి సంజీవనని గెలిపించుకొని పోతే హుందాగా ఉంటుంది, లేకపోతే చెరువు మీద అలిగినట్టు ఉంటుంది తప్ప ఏమి ఉండదు రా నాయన. సామెత పచ్చిగా చెప్తే బాగోదు కాబట్టి చెప్పలా. కాబట్టి అవన్నీ పక్కన పెట్టండి. అందరం కూడా ఈ జిల్లా నెల్లూరు జిల్లా, నేను ఏ జిల్లాని మాట్లాడుతుంటే పాత జిల్లాగా మాట్లాడతా. 10కి మంది కొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, కొడుతున్నాం కూడా 10కి 10. నేను ఎప్పుడు కూడా చెప్తాను, కడప కన్నా గత 5 సంవత్సరాలలో ఎంతమంది 10 కోట్లు 20 కోట్లు అంటే కూడా వాడెళ్తాడు వీడెళ్తాడు వాడెళ్తాడు అని చెప్పారు. కానీ ఏ ఒక్క రోజు కూడా సంజీవన్న పోతాడు అని చెప్పి ఒక్కరు కూడా గత 5 సంవత్సరాల్లో మాట్లాడలా. ఆ ఒక నిజాయితీయే ఈరోజు 2 సార్లు మీరు గెలిపించారు, 3వసారి కూడా జగనన్న మనిషిగా మీ ముందుకు వస్తున్నాడు. గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వాస్తవమే, ప్రతి ఒక్కరికి కూడా 2 సార్లు 3 సార్లు అయితే ఒక 5-6 మంది ఉంటారు, ఉండకుండా ఉండరు. ఎంత తోడుకైనా ఒక 5 మంది ఉంటారు, ఉండకుండా ఏముండడు. బాస్కే తప్పలేదబ్బా, ఎవడో ఒకడు 5 మంది పొడిచే వల్ల మనం ఎంత